ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కార్యకర్తల సంక్షేమమే తన క్షేమమని తలిచేటువంటి యువ స్ఫూర్తి నారా లోకేష్ బాబు గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి ఇవన్నీ కూడా పంచభూతాలుగా మనందరం కూడా చూస్తూ ఉంటాం. ఇటువంటి పంచభూతాల్లో అత్యంత ప్రధానమైనటువంటిది, పవిత్రమైనటువంటిది నీరు అనే విషయం మీ అందరికీ తెలుసు. అందుకే నీరు ఎక్కడుంటే అక్కడే నాగరికతలు అభివృద్ధి చెందిన విషయాన్ని కూడా చరిత్ర మనందరికీ కూడా చెబుతూ ఉంది. అందుకే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకలిని తీర్చాలనే ఉద్దేశంతో ఆ రోజు నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఈ యొక్క ఇరిగేషన్ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, అందుకు ఉదాహరణే ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పాలనలో 5 సంవత్సరాల బడ్జెట్ 7 లక్షల కోట్లుంటే ఆ రోజు 72,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఇరిగేషన్కి కేటాయించినటువంటి పరిస్థితి. మరి తర్వాత 19-24 గత వైఎస్ఆర్సీపీ పాలనలో 5 సంవత్సరాల్లో బడ్జెట్ డబుల్ అయింది, 12 లక్షల కోట్లు. కానీ కేటాయింపులు చూస్తే కేవలం 32,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఏ రకంగా ఇరిగేషన్ వ్యవస్థని నిర్వీర్యం చేసేసారో ఆ బడ్జెట్టే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అందులో ముఖ్యంగా పోలవరం అంటే ఒక వరం, పోలవరం అంటే ఒక జీవనాడి. అటువంటి పోలవరం ప్రాజెక్టుని ఆ రోజు 14-19 5 సంవత్సరాల్లో మరి చంద్రబాబు నాయుడు గారు 72% పూర్తి చేస్తే, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 19-24లో పోలవరాన్ని పూర్తి చేయడం మాట నుంచి 20 సంవత్సరాలు వెనక్కి పోలవరాన్ని నెట్టేసినటువంటి పరిస్థితి. ఆ రోజునటువంటి ప్రభుత్వం విధ్వంసానికి పోలవరం బలైపోయినటువంటి పరిస్థితి. 18 నెలలు కష్టపడి శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పాడు, పోలవరం ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇంకా పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని సాక్షాత్తు ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు, 2020 జూన్ అన్నాడు, 2020 డిసెంబర్ అన్నాడు, 2021 జూన్ అన్నాడు, 3 తేదీలు చెప్పాడు అసెంబ్లీ సాక్షిగా. పోలవరం పూర్తవడం నా వల్ల కాదని చేతులెత్తేశాడు నాటి ముఖ్యమంత్రి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఏదైతే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు 2025 డిసెంబర్కి పూర్తవ్వాలి, పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్కి పూర్తవ్వాలి. అప్పటి నుంచి ఆ పోలవరం గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించాలని చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యం పెట్టి ఆ లక్ష్యానికి అనుగుణంగా 2027 డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేసేటువంటి విధంగా పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే మీ అందరికీ తెలుసు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఆ రోజు 2019, 2024 5 సంవత్సరాలలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ₹1 బడ్జెట్లో పెట్టాల, 1 అడుగు ముందుకేలా. మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 1,176 కోట్ల రూపాయలు మొదటి బడ్జెట్లోనే పెట్టి అటు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు సస్యశ్యామలం చేసేటువంటి విధంగా ప్రాధాన్యత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. వెలిగొండ అంటే అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు. మరి అటువంటి వెలిగొండకి జాతికి అంకితమని
గత ఎన్నికల ముందు ఆనాటి ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రచారం చేశాడు. తీరా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఆ వెలిగొండకి వెళ్ళి పరిశీలిస్తే ఆ వెలిగొండకు సంబంధించి హెడ్ వర్క్స్ దగ్గర మరి అక్కడ వింగ్స్ కానీ అదేవిధంగా వాల్స్ కానీ నిర్మాణం కాల. వెలిగొండకు సంబంధించి ఏదైతే అత్యంత క్లిష్టతరమైనటువంటి పనులు టన్నెల్ 1 టన్నెల్ 2 అక్కడ బెంచింగ్ పనులు పూర్తి కాల. ఇంకా 6.2 కిలోమీటర్ లైనింగ్ పనులు పూర్తి కాల. మరి ఆ టన్నెల్ దాటి బయటకు వస్తే మరి ఏదైతే ఫీడర్ ఛానల్ ఉందో ఆ ఫీడర్ ఛానల్కి ఇంకా 21 కిలోమీటర్లు సిసి లైనింగ్ చేయాలి. ఇంకా 5 కిలోమీటర్లు సిసి వాల్ నిర్మాణం చేయాలి. ఆ ఫీడర్ వాల్ దాటి రిజర్వాయర్ దగ్గరికి వెళ్తే అక్కడ నిర్వాసితులకి 900 కోట్ల రూపాయలు అక్షరాల R&R ప్యాకేజ్ ఇవ్వాలి. నిర్వాసితులు కాలనీలు కట్టాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకొక 2 సంవత్సరాల్లో ఆ వెలిగొండను పూర్తి చేయొచ్చు. దగ్గర ఇంకా 4,000 కోట్ల రూపాయలు వెలిగొండకి ఖర్చు చేయవలసి ఉండగా పూర్తి కానిటువంటి ప్రాజెక్టుని పూర్తయినట్లుగా ఆ రోజు జాతికి అంకితం చేశానని చెప్పి ఏ రకంగా అయితే ఆ యొక్క ప్రకాశం జిల్లా ప్రజల్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మోసం దగ ఎట్లా చేశాడో ఆ వెలిగొండే ఒక ఉదాహరణ. ఆ వెలిగొండే కాదు, ఇవాళ ఈ రాయలసీమ ప్రాంతాన్ని కూడా అదే రకమైన మోసం, అదే రకమైన దగ. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక సినిమా సెట్టింగ్ వేశాడు. ఏదైతే కుప్పం బ్రాంచ్ కెనాలకు సంబంధించి కుప్పంకి నీరు ఇస్తున్నానని రాష్ట్రానికి ప్రచారం చేయాలని చెప్పి ఒక సినిమా సెట్టింగ్ వేశాడు. ఆ రోజు మరి ఏదైతే మరి ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చాడు. బెంగళూరు నుంచి పువ్వులు తెప్పించాడు. హెలీప్యాడ్లో హెలికాప్టర్ దిగి అక్కడ బటన్ నొక్కి ఆ వచ్చినటువంటి నీటిని మరి వదిలాడు. ఆ యొక్క బటన్ నొక్కి మళ్ళీ ఆ రోజు నుండి ముఖ్యమంత్రి హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళి ఆ హెలికాప్టర్ ఎక్కే లోపుగానే అతను బటన్ నొక్కినటువంటి ఆ కొద్దిపాటి నీళ్లు కూడా నేలలోనే ఇంకిపోయాయి. అతను వదిలిన పువ్వులన్నీ కూడా నేల మీద పడి వాడిపోయినటువంటి పరిస్థితి. యావత్తు మీడియా రంగం కూడా మరి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. అంటే ఆ రకమైన దగా మోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉండదు. నీతిగా నిజాయితీగా నిబద్ధతతో చేసే పనులే ఈరోజు ప్రజలకు చెప్తాం. అందుకే వెలిగొండ ప్రాజెక్టు రేపు 2026 జూన్ కల్లా పూర్తి చేసి ఆ యొక్క ప్రకాశం జిల్లా ప్రజలకు సాగునీరు త్రాగునీరు అందించాలని చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం పెట్టారు. ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఈరోజు వెలిగొండ పనులు ముందుకు సాగుతున్నాయనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కు సంబంధించి గత 5 సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి కూడా పెట్టాల. మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి 1,200 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడమే కాదు, ఈ 2025 కల్లా ఫస్ట్ ఫేజ్ లో ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు పూర్తి చేసి విశాఖపట్టణానికి డ్రింకింగ్ వాటరు, స్టీల్ ప్లాంట్ కి ఇతర పారిశ్రామిక అవసరాలకు నీరు ఇవ్వాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఆ లక్ష్యానికి అనుగుణంగా ఈవేళ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా వీడ్ రిమూవల్ లేదు. ఎక్కడా కూడా ఒక తట్ట మట్టి డీసిల్టింగ్ ఏ కెనాల్లో కానీ ఏ డ్రైన్లో కానీ ఎక్కడ తీసినటువంటి పరిస్థితి లేదు. ఏ ప్రాజెక్టులో ఏ రిజర్వాయర్లో కానీ ఏ లాకులకు కానీ ఏ షట్టర్స్ కానీ ఏ రోప్స్ కానీ మరామతులు మాట అటుంచి కనీసం గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ చేయనటువంటి పరిస్థితి కూడా గత 5 సంవత్సరాల పాలనలో చూడలా. మళ్ళీ ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే ఇప్పటికే మెయింటెనెన్స్ కిందే దగ్గర 700 కోట్ల రూపాయలు ఇచ్చారని అంటే ఇరిగేషన్ మెయింటెనెన్స్ మీద చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు మరి రాయలసీమ, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈవేళ రాయలసీమ అంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఒక మంచి అనుబంధం ఉంది. ఈరోజు ఒక తెలుగు గంగ, హంద్రీనివ, గాలేరు నగరి, హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, మరి కడప, కర్నూలు, కేసీ కెనాల్, ఇట్లా ఏ ప్రాజెక్టు చెప్పినా ఏ రిజర్వాయర్ చెప్పినా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారే గుర్తుకొస్తారు.
అటువంటి రాయలసీమకి మీ అందరికీ తెలుసు, ఆ రోజు 14-19లో ఆ రోజు 5 సంవత్సరాల్లో రాయలసీమ ఇరిగేషన్కి 12,000 కోట్లు పెడితే, మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో బడ్జెట్ డబుల్ అయినా కేవలం 2,000 కోట్ల రూపాయలే రాయలసీమకు ఇరిగేషన్ పెట్టింది అని అంటే, నాకు తెలుసుండే రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం దగ గత పాలనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేశాడనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకు ఉదాహరణే హంద్రీనివా. మొన్ననే మీరు చూసారు, హెచ్ఎన్ఎస్ఎస్కి సంబంధించి మరి ఏదైతే 3,800 కోట్ల రూపాయలు ఏ ప్రాజెక్టుకి కేటాయించినటువంటి విధంగా హంద్రీనివాకు చంద్రబాబు నాయుడు గారు మన బడ్జెట్లో కేటాయింపులు చేయడమే కాదు, ఖచ్చితంగా రేపు 2025 జూన్ జూలై కల్లా ఆ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ పూర్తవ్వాలని లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించారని అంటే, ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే 2019-2024 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆ హెచ్ఎన్ఎస్ఎస్ మీద ఒక్క రూపాయి పెట్టలేదు, ఒక తట్ట మట్టి తీయలేదు. ఆఖరికి హెచ్ఎన్ఎస్ఎస్ మీద మోటార్ల కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టేసినటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు ఎప్పుడు కూడా ఒకటే చెప్తూ ఉంటారు, ఒక సంవత్సరం వర్షాలు బాగా పడితే ప్రతి నీటి బొట్టుని కూడా ఒడిసి బట్టి రాబోయేటువంటి 1-2 సంవత్సరాలు వర్షాలు పడకపోయినా కూడా నిల్వ చేసుకోవాలని. అందుకే ఈరోజు మరి ఈ రాయలసీమలో ఏ రిజర్వాయర్ చూసినా, ఒక గోరకొల్లు కానీ, ఒక అవుకు కానీ, గండికోట, మైలవరం, చిత్రావతి, పైడిపాలెం, సర్వరాయసాగర్, కృష్ణసాగర్, ప్రతికొండ, జీడిపల్లి, గొల్లపల్లి, ఇలా ఏ రిజర్వాయర్ చూసినా కూడా మరి ఖచ్చితంగా ఈరోజు పెద్ద ఎత్తున మరి నిల్వ. ఈరోజు దగ్గర 261 టీఎంసీ నీరుని ఈవేళ రాయలసీమ రిజర్వాయర్లో నిల్వ చేయగలిగాం. ఈరోజు అవసరాలు తీర్చుకోగా, ఎందుకంటే ఆ రోజు పంటలకు కానీ త్రాగునీరు అవసరాలు తీరుగా కూడా ఈరోజు మే నెల దాటి జూన్ నెల వస్తున్నా కూడా ఇంకా 152 టీఎంసీ నీరు ఈవేళ రిజర్వాయర్లు రాయలసీమలో కలకల్లాడుతూ ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఆఖరిగా మీ అందరికీ కూడా ఒక్కటే, రాయలసీమను రతనాల సీమగా మార్చాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. పోలవరం, బనకచెర్ల ఏదైతే మా గోదావరి మా జిల్లాల నుంచే ప్రవహిస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం 3,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతూ ఉంది. అటువంటి వృధాగా పోయేటువంటి 3,000 టీఎంసీల నీరులో 200 టీఎంసీల నీరు తీసుకుని దాన్ని మరి ఏదైతే తెలుగు తల్లికి జలహారతి కింద మరి 3 విడతలుగా 3 దశల్లో ఏదైతే పోలవరం టు కృష్ణా, కృష్ణా టు బొల్లాపల్లి, బొల్లాపల్లి టు బనకచెర్ల, ఇట్లా 3 దశల్లో 80,000 కోట్ల రూపాయలు పెట్టి ఆ పోలవరం బనకచెర్ల పూర్తి చేస్తే దగ్గర 80 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు లభిస్తుంది. 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 22.28 లక్షల ఎకరాలకు స్థిరీకరణ జరిగేటువంటి పరిస్థితి. రేపు పోలవరం బనకచెర్ల పూర్తవుతే యావత్ రాయలసీమ అంతా కూడా పచ్చని పైరుగా కనిపిస్తుందనే విషయాన్ని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ రకంగా ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ కూడా ఇరిగేషన్కి ఇంత పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఈ యొక్క సాగునీటి రంగం మీద నేను ప్రవేశపెట్టేటువంటి తీర్మానాన్ని బలపరచవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.